Right, in thermodynamics, 11th question. If for the reaction CCl4 gas gives rise to C gas plus 4Cl gas. అక్కడ డేటా ఇచ్చారు. CCl4 లిక్విడ్ ఇచ్చారు 30, అంటే దాన్ని ఏంటి ఫస్ట్ కన్వర్ట్ చేయాలి గ్యాస్ లాగా, రైట్. అలాగే CCl4 డైరెక్ట్ వాల్యూ ఇచ్చారు. ఇంకా అటామైజేషన్ ఆఫ్ కార్బన్ ఇచ్చారు, అటామైజేషన్ ఆఫ్ క్లోరిన్ కూడా ఇచ్చారు. బాండ్ మీన్ ఎంథాల్పీ ఆఫ్ CCl కనుక్కోవాలి. CCl4 లో ఎన్ని CCLs ఉన్నాయి? 4 ఉంటాయి. ఇదే కదా CCl4 స్ట్రక్చర్. CCl Cl Cl దిస్ ఇస్ ద CCl4. మొత్తం 4 ఉంటాయి. అయితే మనం మొత్తం ఈ బాండ్ ఎంథాల్పీ వచ్చిన తర్వాత, మొత్తం ఎంథాల్పీ వచ్చిన తర్వాత బాండ్ మీన్ ఎంథాల్పీ అంటే 4 ఉన్నాయి కాబట్టి వచ్చిన ఎంథాల్పీని 4తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకు బాండ్ మీన్ ఎంథాల్పీ వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా C ప్లస్ 4Cl, C గ్యాస్ ప్లస్ 4Cl గ్యాస్ గివ్స్ రైజ్ టు CCl4 గ్యాస్. ఇది ఈక్వేషన్. ఎప్పుడైనా సరే మనం ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్, లేదంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్ చూద్దాం. ఇక్కడ అటామైజేషన్ ఆఫ్ కార్బన్ తీసుకుందాం ఫస్ట్. డెల్టా AHC, ఓకే, ప్లస్ 4Cl. ఇక్కడ ఏమి ఇచ్చారు? Cl2 ఇచ్చారు. మనకు కావాల్సింది 4 కాబట్టి దాన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ప్లస్ 2 ఇంటూ డెల్టా అటమైజేషన్ ఆఫ్ Cl2, ఓకే, రైట్, మైనస్ CCl4 గ్యాస్. ఇక్కడ CCl4 లిక్విడ్ ఉంది. లిక్విడ్ని ఫస్ట్ వేపర్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇది రాయాలి లిక్విడ్. ఏం రాస్తాం? డెల్టా వేపరైజేషన్. లిక్విడ్ని వేపర్గా కన్వర్ట్ చేస్తాం కాబట్టి వేపరైజేషన్ అంటాం. H0 CCl4 మైనస్ ఫైనల్గా ఇది డెల్టా హీట్ ఫార్మేషన్ ఆఫ్ CCl4 టోటల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H. మనం కనుక్కోమంది ఎంథాల్పీ. ఓకే, సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. మనం ఫస్ట్ కార్బన్ రాశాను, తర్వాత Cl 4Cl ఉంది కానీ మనకు Cl2 ఇచ్చారు కాబట్టి 2తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఇది మైనస్ అవుతుంది. గ్యాస్ కంటే ముందు లిక్విడ్ వస్తుంది కాబట్టి లిక్విడ్కి రాసాం ఫస్ట్, సో మైనస్, తర్వాత గ్యాస్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా H ముందు రాస్తున్నా. డెల్టా H ఈజ్ ఈక్వల్ టు అటమైజేషన్ ఆఫ్ కార్బన్ 714 ప్లస్ 2 ఇంటూ అటమైజేషన్ ఆఫ్ క్లోరిన్ 242 మైనస్ vaporization of CCl4 minus 30 minus formation of CCl4 minus of minus 136. So this is delta H. 714 plus 2 2s are 4, 2 4s are 8, 2 2s are 4 minus 30 minus into minus plus 136. 136 plus 84. 136 plus 484. 136 140 220 620. 620 plus 14 634. 634 plus 700 1334 minus 30. ఓకే, ఎంత వస్తుంది? 1304 వచ్చింది. ఇదేంటి? ఎంథాల్పీ. మనకు కావాల్సింది ఏంటి? ద బాండ్ మీన్ ఎంథాల్పీ ఆఫ్ CCl4. మొత్తం 4 ఉన్నాయి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో బాండ్ మీన్ ఎంథాల్పీ, బాండ్ మీన్ ఎంథాల్పీ ఆఫ్ CCl4, బాండ్ మీన్ ఎంథాల్పీ ఆఫ్ CCl4 ఈజ్ ఈక్వల్ టు 1304/4. ఎందుకంటే 4 CCl బాండ్స్ ఉన్నాయి కాబట్టి. 4 3s are 12, రైట్. 4 2s are 8, 4 3s are 12, 10 ఉంటుంది. 4 2s are 8, మళ్ళీ 2 ఉంటుంది. 4 6 are 24, 326. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సో దట్స్ వెరీ సింపుల్. ఏదైనా సరే మనం డెల్టా H వాల్యూస్ ఇచ్చిన థర్మోకెమిస్ట్రీలో అన్నీ ఇలాగే చేస్తాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్ చాలా ఈజీ, అది చాలా సింపుల్గా చేయొచ్చు. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్స్ ఇచ్చారు. దేనికి? సాలిడ్ CO2కి, నాఫ్థలిన్కి, లిథియంకి, సోడియంకి. సో ఆ వాల్యూస్ని బట్టి ఏది ఫాస్ట్గా సబ్లైమ్ అవుతుంది, లేదంటే ఏది స్లోగా సబ్లైమ్ అవుతుంది అని చెప్పాలి.
ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఏది ఫాస్ట్గా అవుతుంది అనే ఆర్డర్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ మనం సబ్లిమేషన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ రైట్. డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఆఫ్ డ్రై CO2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25.2 కిలోజౌల్ పర్ మోల్. అలాగే సీరియల్గా ఇచ్చారు కదా, ఇంకోటి ఏమి ఇచ్చారు? నాఫ్థలిన్ ఇచ్చారు. డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఆఫ్ నాఫ్థలిన్ ఎంత ఇచ్చారు? నాఫ్థలిన్ కి ఆఫ్టర్ CO2 దట్ ఈస్ 73.0 కిలోజౌల్ పర్ మోల్. నెక్స్ట్ డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఆఫ్ థర్డ్ వన్ ఏంటి? సాలిడ్ CO2 నాఫ్థలిన్ లిథియం is equal to 162 kilojoule per mole. And finally delta H sublimation of sodium is equal to 108 kilojoule per mole. సో సబ్లిమేషన్ ఎనర్జీ తక్కువ ఉందంటే ఏంటి? అది ఫాస్ట్గా సబ్లం అవుతుందని అర్థం, అంతే కదా. ఇక్కడ అడిగింది ఏంటి? సబ్లిమేషన్ ఈజియర్, ఆర్డర్ ఆఫ్ సబ్లిమేషన్ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్ విత్ టెంపరేచర్ అని అన్నారు. అంటే సబ్లిమేషన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సబ్లిమేషన్. ఏది డెల్టా హెచ్ సబ్లిమేషన్ తక్కువ ఉంటే అది ఫాస్ట్గా ఈజీ ఆఫ్ సబ్లిమేషన్. డెల్టా హెచ్ సబ్లిమేషన్ తక్కువ ఉంటే అంటే లెస్సర్ డెల్టా హెచ్ సబ్లిమేషన్, ఇలా అర్థం, ప్రపోర్షనల్ వద్దు. లెస్సర్ డెల్టా హెచ్ సబ్లిమేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ ఆఫ్ సబ్లిమేషన్. దేనికి తక్కువ ఉంటాయి? ఫస్ట్ దేనికి తక్కువ ఉంది చూడండి, 4లో డ్రై CO2కి ఉంది, ఆర్ సాలిడ్ CO2, సాలిడ్ CO2 ఫస్ట్ సాలిడ్ CO2 వస్తుంది. సాలిడ్ CO2 ఉండే ఆప్షన్స్ రెండు ఉన్నాయి, అంటే ఏడి ఆన్సర్స్ కాదు. తర్వాత దేనికి తక్కువ ఉంది? నాఫ్థలిన్కి. సో నాఫ్థలిన్, సాలిడ్ CO2 తర్వాత నాఫ్థలిన్ ఉండేదే మన ఆన్సర్. తర్వాత దేనికి తక్కువ ఉంది? 108 సోడియం, తర్వాత లిథియం. సో సాలిడ్ CO2, నాఫ్థలిన్, సోడియం, లిథియం, ఆప్షన్ సి. ఇది ఇంకా ఈజీ. సబ్లిమేషన్ ఎనర్జీ దేనికైతే తక్కువ ఉంటుందో, సబ్లిమేషన్ ఎంథాల్పీ దేనికైతే తక్కువ ఉంటుందో అది ఈజీగా సబలం అవుతుంది, తక్కువ టెంపరేచర్ అంటే సబలం అవుతుంది అని అర్థం. ఓకే, సో దట్స్ అబౌట్ 12th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question is, when x grams of graphite is completely burnt in a bomb calorimeter, అంటే ఒక ఈ రియాక్షన్ చూడండి, C graphite plus O2 gas gives rise to CO2. సో x grams of graphite ని కంప్లీట్ గా బర్న్ చేశారు బాంబ్ క్యాలరీమీటర్ లో, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకొని, రైట్. అప్పుడు ఏమొస్తుంది? ఇది హాఫ్ O2 బ్యాలెన్సింగ్, అంటే హాఫ్ O2 తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు. టెంపరేచర్ మాత్రం ఏం మెయింటైన్ చేయాలి? రూమ్ టెంపరేచర్ 298 కెల్విన్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్, రూమ్ టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. టెంపరేచర్ ఆఫ్ క్యాలరీమీటర్ ఏమైంది? ఇంక్రీజ్ చేశారు, 298 ఉన్నది 302 చేశారు, అంటే ఒక 4 degrees పెంచారు, 4 degree kelvins. If the heat capacity of the calorimeter and molar enthalpy change for the reaction has given. The heat capacity Cp, heat capacity is equal to ఎంత ఇచ్చారు? 20.7 kilojoule Kelvin inverse. Delta T ఎంత? డెల్టా T అంటే T2 minus T1, that is equal to 302 minus 298 is equal to 4 degree Kelvin. And one more, this is what molar enthalpy change delta H has given. Delta H is equal to minus 248.4 kilojoule per mole. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గ్రాఫైట్ ని బాంబ్ క్యాలరీమీటర్ లో బర్న్ చేశారు అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకు హీట్ ఎంత వస్తుందో మనకు డెల్టా హెచ్ వాల్యూ తెలిస్తే, క్యూ వాల్యూ తెలిస్తే మనం ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు సిపి డెల్టా టీ. సో ఇక్కడ సిపి అంటే 20.7, డెల్టా టీ అంటే 4 degree Kelvin. ఓకే, సో
Q ఏంటి ఇక్కడ డెల్టా హెచ్ మైనస్ 248. ఇక్కడ క్యూని ఏం తీసుకోవచ్చు మనం డెల్టా హెచ్ తీసుకోవచ్చు ఎందుకంటే చేంజ్ ఇన్ హీట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ కాబట్టి. సో 20.7 తీసుకుంటే 4 7 జార్ 28 4 2 జార్ 8 అంటే 82.8 కిలోజౌల్ పర్ మోల్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ డెల్టా హెచ్ ఉంది కదా, ఇక్కడ డెల్టా హెచ్ ఏంటి ఇక్కడ డెల్టా హెచ్ ఏంటి అని మనం చూడాలి. ఇక్కడ సి గ్రాఫైట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఉంది 12 grams ఆఫ్ graphite burns in oxygen to give carbon dioxide, right? 12 grams of carbon dioxide complete గా బర్న్ అయితే వచ్చిన ఎనర్జీ ఏంది is equal to minus 248.4 kilojoule per mole అని ఇచ్చారు. 12 grams of carbon complete గా బర్న్ అయినప్పుడు వచ్చిన మోలార్ చేంజ్ ఇన్ మోలార్ ఎంథాల్పీ ఇది. కానీ మనకెంత కావాలి 82.8 grams కావాలి. 82.8 kilojoules అయినప్పుడు 82.8 kilojoules అయినప్పుడు ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఇక్కడ అనేది పాయింట్. మనకి ఇక్కడ 12 grams అంటే ఎన్ని మోల్స్ 1 mole. సో ఫస్ట్ ఎన్ని మోల్స్ కనుక్కుంటే రైట్, ఇక్కడ 1 mole 82.8కి ఎన్ని మోల్స్ అవుతుంది, ఎన్ని మోల్స్ అంటే ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 82.8 into 1 by minus 248.4. okay, 20.7 into సో 1 ఇది ఎంత 12 అంటే 12 grams ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ గ్రామ్స్ లో కాబట్టి 12 తీసుకున్నాం. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 12 1s are 12 2s are 24. 12 7s are 84. okay 20.7 20.7 1s are 20.7 4s are. so answer is what option 4. ఓకే, ఇక్కడ ఎనర్జీ రిలీజ్డ్ కాబట్టి ఇక్కడ మైనస్ 248 తీసుకోకపోయినా ఏం కాదు 248, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి 4. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసామంటే 1 atmosphere దగ్గర కెలరీమీటర్ మోలార్ ఎంథాల్పీ చేంజ్ ఇక్కడ రాసాము 248. అలాగే 20.7 ఏంటి హీట్ కెపాసిటీ 20.7. సో బై అప్లైయింగ్ దిస్ ఫార్ములా Q is equal to Cp into delta T we got this. అంటే ఈ డెల్టా హెచ్ ఈ వాల్యూస్కి మామూలుగా కంప్లీట్గా బర్న్ అవుతే ఎంత వచ్చింది డెల్టా హెచ్ ఇది వచ్చింది. సో కంప్లీట్గా బర్న్ అవ్వడానికి 1 mole అంటే 12 grams అవసరం. 82.8 kilojoules ఎనర్జీ ఫామ్ అయిందంటే ఎంత మనం యూజ్ చేసి ఉంటాం అంటే 4 grams యూజ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 14th one, అది ఇంకా ఈజీ. సో 14th లో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO ఇచ్చారు. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO is equal to how much minus 110 kilojoule per mole. అలాగే హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO2 కూడా ఇచ్చారు ఎంత minus 393 kilojoule per mole. అయితే ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ CO ఎంత, ఇది తెలంగాణలో అడిగారు May 13th లాస్ట్ ఇయర్. సో CO ప్లస్ దీనికి రియాక్షన్ రాసుకోవాలి. CO గ్యాస్ ప్లస్ half O2 gives rise to CO2 gas. ఓకే, సారీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంతకుముందు రియాక్షన్లో మనం C ప్లస్ హాఫ్ O2 రాసాం కదా, అది రాంగ్. C ప్లస్ O2నే ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. C ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2 అంతే, అక్కడ హాఫ్ O2 లేదు బ్యాలెన్సింగ్ కోసం. నిజానికి దాంతో అవసరం లేదు, బట్ అది రాంగ్ అంటే రాంగ్ అంతే. C ప్లస్ హాఫ్ O2 కాదు O2నే. ఇక్కడ CO గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO2 ఇచ్చారు. మనకి ఏం కావాలి ద ఎంథాల్పీ కంబషన్ ఆఫ్ CO కావాలి. రైట్, ఎంథాల్పీ కంబషన్ ఆఫ్ CO ఎలా చేస్తాం ఇప్పుడు? ఎంథాల్పీ కంబషన్ అంటే ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. సో డెల్టా హెచ్ కంబషన్ ఆఫ్ CO is equal to combustion enthalpy of combustion of CO is equal to products minus reactants. Delta H formation of CO2 minus delta H formation of CO. So CO2 enta minus 393 minus of 110. So minus 393 plus 110 is equal to minus
283. So option A is the correct answer. ఓకే, కంబషన్ అంటే ప్రొడక్ట్స్ మైనస్, మ్యాక్సిమం అలాగే ఉంటాయి సింపుల్గా, ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. At 300 Kelvin, enthalpy change for the following reaction is minus 2800 kilojoule per mole. Reaction ఏమి ఇచ్చారు? C6H12O6 plus 6O2 gas gives rise to 6CO2 gas plus 6H2O liquid. ఈ రియాక్షన్ లో ఎంథాల్పీ చేంజ్ ఇచ్చారు, డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -2800 కిలోజౌల్ పర్ మోల్. వాట్ ఈస్ ద డెల్టా యు ఫర్ ద సేమ్ రియాక్షన్? డెల్టా హెచ్ ఇచ్చారు, డెల్టా యు కనుక్కోమన్నారు. వెంటనే మనకి డెల్టా హెచ్ కి డెల్టా యు మధ్యలో రిలేషన్ గుర్తు రావాలి. సో డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ ఆర్ టి. ఓకే, టెంపరేచర్ 300 కెల్విన్ ఇచ్చారు, ఆర్ వాల్యూ మనం తీసుకోవచ్చు, జౌల్స్ తీసుకోవచ్చు, కిలో జౌల్స్ కన్వర్ట్ చేయొచ్చు. డెల్టా ఎన్ అంటే ఏంటి? డెల్టా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్, నెంబర్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. గ్యాసియస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి, అంటే ఇది కాదు. గ్యాసియస్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, ఇది కాదు. 6 - 6 ఏమవుతుంది? 0 అవుతుంది. డెల్టా ఎన్ 0 అయితే ఇది మొత్తం ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? డెల్టా యు అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -2800 ఉన్నప్పుడు డెల్టా యు కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఓకే, డెల్టా ఎన్ 0 ఉంటే డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద standard enthalpy change per reaction. So a reaction either of them first to H2 gas, 16th one, H2 gas plus bromine liquid gives rise to 2HBr gas. దీనికి స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ ఇచ్చారు, డెల్టా హెచ్ not R is equal to -722.8 kilojoules అని ఇచ్చారు. ఓకే, ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హెచ్బిఆర్ ఎంత అని అడిగాడు, రైట్? సో ఫార్మేషన్ ఆఫ్ హెచ్బిఆర్ అని అడిగాడు. సో మనం దీనికి డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డెల్టా హెచ్ నాట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ రియాక్షన్ ఆఫ్ 2HBr అని ఉంది. అంటే 2 ఇంటూ డెల్టా హెచ్ నాట్ ఆర్ ఆఫ్ హెచ్బిఆర్ మైనస్ ఇక్కడ ఏమున్నాయి చూడండి, H2 ఉంది కాబట్టి డెల్టా హెచ్ నాట్ ఆర్ ఆఫ్ H2 మైనస్ డెల్టా హెచ్ నాట్ ఆర్ BR2 ఇలా రాసుకుంటాం. ఏదైనా అంతే, ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్. డెల్టా హెచ్ నాట్ ఆర్ మనకి 72.8 ఇచ్చారు, ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా హెచ్ నాట్ ఆర్ హెచ్బిఆర్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, మైనస్ డెల్టా హెచ్ నాట్ ఆర్ H2 డెల్టా హెచ్ నాట్ ఆర్ BR2. ఎప్పుడైతే సరే ఎలిమెంటల్ స్టేట్ లో ఉంటాయో వాటి ఎంథాల్పీని 0గా తీసేసుకుంటాం, రైట్? సో 0 - 0. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా O2 ఉన్నప్పుడు కూడా మనం 0 అని తీసుకున్నాం. తర్వాత వచ్చినా కూడా O2 ఉన్న, H2 ఉన్న, BR2 ఉన్న, ఎప్పుడైనా సరే ఎలిమెంటరీ స్టేట్ లో ఉంటే 0 తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? 2 డెల్టా హెచ్ నాట్ ఆర్ హెచ్బిఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రాద్దాం, -72.8 కిలోజౌల్ పర్ మోల్. నౌ డెల్టా హెచ్ నాట్ ఆర్ హెచ్బిఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనల్ని అడిగారు క్వశ్చన్, -72.8/2 దట్ ఈస్ ఈక్వల్ టు -2 3s are 2 6s are 4 kilojoule per mole. So what is the answer? -36.4, option A. That's it, very simple. Next కూడా సేమ్ చూడండి, ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యాసెస్ N2O and NO. ఫస్ట్ రియాక్షన్ రాసేసుకోండి, N2O గ్యాస్ ప్లస్ half O2 గ్యాస్
గివ్స్ రైజ్ టు 2NO గ్యాస్. అక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయి. గ్యాసెస్ ఆఫ్ N2O ఉంది, గ్యాసెస్ ఆఫ్ NO ఉంది. ఫస్ట్ మనం డెల్టా H0 కనుక్కోవాల్సింది ఏంటి? ద ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ గివెన్, ద ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్, మొత్తం ఎంథాల్పీ చేంజ్ కనుక్కోవాలి. అంటే డెల్టా H0 R కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా HR ఆఫ్ NO, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి, 2 మోల్స్ ఆఫ్ NO ఉంది కాబట్టి, మైనస్ తెలుసు కదా, ఇక్కడ ప్రొడక్ట్స్ రాగానే మైనస్ రాసి డెల్టా HR ఆఫ్ N2O ప్లస్ డెల్టా HR హాఫ్ ఇంటూ డెల్టా HR ఆఫ్ O2. సో ఎనీవి మనకు తెలుసు, O2 ఉన్నా N2 ఉన్నా Br2 ఉన్నా అది 0 అని, కాబట్టి దీనికి 0 వస్తుంది. డెల్టా H0 NO ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ, డెల్టా H0 R ఆఫ్ N2O అండ్ NO. N2O 82, NO 90. So 2 into 90 minus delta H0 R of this N2O how much? 82. 82 plus 0. So 2 90s are 180. 180 minus 82 is equal to plus 98 kilojoules. So option B. సో ఇలా ఏమి ఇచ్చినా సరే జస్ట్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్ ఎలిమెంటరీ స్టేట్లో ఉంటే 0 తీసుకుంటే ఇలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇంకా వేరే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి థర్మోడైనమిక్స్లో, అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ చేంజ్ ఫర్ ఎ రియాక్షన్ అట్ 298 Kelvin ఆర్ -145 -650 రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? స్టేట్మెంట్స్ చూస్తే మనం డెల్టా G ఇచ్చారు, డెల్టా G వాల్యూ ఇచ్చి స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా అని అడిగారు. డెల్టా G నెగిటివ్ ఉంటేనే స్పాంటేనియస్, మనకు తెలిసిన విషయం ఏది. డెల్టా G పాజిటివ్ ఉంటే నాన్ స్పాంటేనియస్. డెల్టా G ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం అని మనకు తెలుసు. సో డెల్టా G ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూని బట్టి అది స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా మనం చెప్పేయచ్చు. సో ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడో చూద్దాం. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఇచ్చారు, అంటే డెల్టా H ఈజ్ ఈక్వల్ టు -145 కిలోజౌల్ పర్ మోల్. అలాగే చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా S ఇచ్చారు, -650 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. మనం కనుక్కోవాల్సిన డెల్టా G కాబట్టి వీటికి సంబంధించిన రిలేషన్ గుర్తు రావాలి మనకు. డెల్టా G ఈజ్ ఈక్వల్ టు డెల్టా H మైనస్ T డెల్టా S. సో డెల్టా G కనుక్కోవచ్చు కదా, డెల్టా H T ఉంది, డెల్టా S ఉంది, క్యాలిక్యులేషన్ అంతే. డెల్టా H -145 మైనస్ T ఎంత 298 Kelvin ఇంటూ డెల్టా S ఎంత -145 కిలోజౌల్ పర్ మోల్ 298 జౌల్ కెల్విన్ ఇన్వర్స్, సారీ 298 Kelvin, 298 Kelvin. Delta S is how much? -650 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. మనకేమో ఆన్సర్స్ అన్ని కిలో జౌల్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం కిలో జౌల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో -145 కిలోజౌల్ పర్ మోల్ -298 -650 into 10⁻³ కిలోజౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకే, 10⁻³ ఎందుకు రాసామంటే జౌల్ని కిలోజౌల్లోకి కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ 298 Kelvin. ఓకే, దిస్ ఈజ్ జౌల్ ఇన్వర్స్ 10⁻³ కిలోజౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఇక్కడ ఏమన్నాయి చూడండి, -145 కిలోజౌల్ పర్ మోల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 298 10⁻³ అంటే వస్తుంది 0.650 రైట్, కెల్విన్ కిలోజౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ రైట్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కెల్విన్ ఇన్వర్స్ క్యాన్సిల్, కెల్విన్ ఇన్వర్స్, సో ఓన్లీ కిలోజౌల్ పర్ మోల్ ఉంది. సో -145 ప్లస్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, 298 into 0.650, 0 0 0 5 8s are 40, 5 9s are 45 plus 4 49, 5 2s are 10 plus 4 14, 6 8s are 48, 6 9s are 54 plus 4 58, 6 2s are 12 plus 5 17, 0 0 0 0 0 17 8 1 9 13 7 8 9 1.
So point after 1, 2, 3, 1, 2, 3, 193.7 kilojoule per mole. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 193.7, 145. ఇది ప్లస్ ఇది మైనస్. సో 7, 13 minus 5, 8, and here 8 minus 4, 4, plus 48.7. ఎక్కడ ఉంది ప్లస్ 48.7? ఇది ప్లస్ ఉంది కాబట్టి నాన్ స్పాంటేనియస్. ఇంకా మళ్ళీ అది ఆలోచించాల్సిన అవసరం లేదు. డెల్టా జీ పాజిటివ్ ఉందంటే నాన్ స్పాంటేనియస్. ఓకే, దట్స్ అబౌట్ దట్, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. 19th క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములానే యూజ్ చేస్తాం అక్కడ కూడా. సో 19th క్వశ్చన్, డెల్టా జీ అండ్ డెల్టా ఎస్ ఇచ్చారు ఒక రియాక్షన్కి. ఆ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏ గ్యాస్ గివ్స్ రైజ్ టు బి గ్యాస్ ప్లస్ 2C గ్యాస్. టెంపరేచర్ ఇచ్చారు ఎంత? 2000 కెల్విన్. 2000 కెల్విన్. అలాగే డెల్టా జీ డెల్టా ఎస్ కూడా ఇచ్చారు. చూడండి, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు -40 కిలోజౌల్ పర్ మోల్. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు -0.22, no not minus, 0.22 kilojoule Kelvin inverse mole inverse, right? ఏమిచ్చారు? ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ద సేమ్ రియాక్షన్ అప్రాక్సిమేట్లీ ఇన్ కిలోజౌల్స్. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవాలి. సో ఇంటర్నల్ ఎనర్జీకి ఎంథాల్పీకి ఆ రిలేషన్ ఉంది కదా. డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ పి డెల్టా వి, రైట్? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యు ప్లస్ పి డెల్టా వి. డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డెల్టా హెచ్ మైనస్ పి డెల్టా వి అవుతుంది. సిన్స్ we know that PV is equal to RT, correct? So based on that we can write that PV is equal to nRT. So delta U is equal to delta H minus delta N RT. Delta N RT. Okay, that is temperature constant. Temperature constant, delta U is equal to this. R also constant. You can't do that differentiation. Delta H minus delta N RT. So from this delta N we can write delta N is equal to what? From this delta N is equal to number of gases products minus number of gases reactants. కాబట్టి ఇక్కడ gases products 2 plus 1 3 ఉన్నాయి, reactants 1 ఉన్నాయి. 3 minus 1 is equal to 2. delta N వాల్యూ ఓకే. R వాల్యూ కిలోజౌల్స్ కాబట్టి R వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. T వాల్యూ ఇచ్చారు 2000 కెల్విన్. డెల్టా హెచ్ మనకు తెలియదు. డెల్టా హెచ్ ఈ వాల్యూస్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి మనం డెల్టా హెచ్ ని ఈ వాల్యూస్ నుంచి. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ, సో ఈ ఫార్ములా ఫైనల్ గా యూజ్ చేద్దాం. ఇప్పుడు డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ మైనస్ టీ డెల్టా ఎస్ అవుతుంది. అంతే కదా. ఈ డెల్టా హెచ్ తీసుకొచ్చాం, ఆ డెల్టా జీని అటు పంపించాం. ఇది మైనస్ అవుతుంది, అది మైనస్ అవుతుంది, మైనస్ మైనస్ అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? -40 మైనస్ టీ ఎంత? 2000 కెల్విన్. అంతే కదా, 2000 కెల్విన్. డెల్టా ఎస్ అంత 0.22. ఇప్పుడు ఏమవుతుంది? -40 మైనస్ ఇక్కడ ఒక 100తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. 22 2 44, 4 4 0 4 20 22 2 44, ఇంకో 0 ఉంటుంది కాబట్టి 44 -480 వస్తుంది. డెల్టా హెచ్ వాల్యూ -480. ఓకే, ఇప్పుడు ఆ డెల్టా హెచ్ వాల్యూను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ -480 మైనస్ డెల్టా ఎన్ 2 into 8.314 into 10⁻³ kilojoules, okay, into delta S, sorry, R into T. T is how much again? 2000. Okay, -480 minus ఇక్కడ 10⁻³ కి ఈ 3 zeros కి క్యాన్సిల్, రైట్? 2 into 2 4 తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 4 4s are 16, 4 1s are 4 plus 1 5, 4 3s are 12, 4 8s are 32 plus 1 33,
33.256. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది -480 అండ్ 432. ఇది కరెక్ట్ వచ్చిందా మనకు? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ ప్లస్ టీ డెల్టా ఎస్. కరెక్టా? అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా జీ మైనస్ టీ డెల్టా ఎస్. ఇది రావాలి. సో మనం తప్పు రాసాం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా జీ అన్నాడు కాబట్టి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా జీ అంటే ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ 440 అంటే 400 అవుతుంది, -400 అవుతుంది. ఓకే, -400 మైనస్ టీ డెల్టా ఎస్, మైనస్ టీ డెల్టా ఎస్ 400 ప్లస్ 33 అంతేనా? 400 ఇది రాంగ్, ఇది తీసుకోండి. 400 మైనస్ 33 అంటే -433.256 అంటే 3, నియర్లీ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఆప్షన్ డి. ఓకే, సో ఇది రాంగ్ రాసాం, ఇది ఒకసారి చూసుకోండి. దీని బదులు ఇది రాశాను, డెల్టా హెచ్ కూడా మైనస్ టీ డెల్టా జీ. అందులోనే ఇప్పుడు ఇది ఆన్సర్ ఏమొచ్చింది, ప్లస్ మైనస్ వచ్చింది, -400 వచ్చింది, -400 వచ్చినందుకు మనకి ఇది వచ్చింది -433. ఓకే, దట్స్ అబౌట్ 2 క్వశ్చన్స్. ఇంకా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, if the standard enthalpy change for a reaction that is -1860 ఇచ్చారు, standard enthalpy change is equal to -1860 kilojoule per mole. ఓకే, మనకి ఇక్కడ డెల్టా ఎస్ సిస్టమ్, డెల్టా ఎస్ సరౌండింగ్స్ వాల్యూ రావాలి, దాంతోపాటు స్పాంటేనియసా కాదా అని రావాలి. స్పాంటేనియసా కాదా అని తెలియాలంటే మనకు డెల్టా హెచ్ వాల్యూ, డెల్టా ఎస్ వాల్యూ, టీ వాల్యూ ఉంటే చాలు. కాబట్టి ఫస్ట్ అది స్పాంటేనియసా కాదా అని చూద్దాం. డెల్టా హెచ్ వాల్యూ ఉంది, అలాగే డెల్టా ఎస్ వాల్యూ కూడా ఉంది. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు -550 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకే, సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. అయితే మనకు డెల్టా హెచ్ వాల్యూ ఉంది, అలాగే డెల్టా ఎస్ వాల్యూ కూడా ఉంది. కాబట్టి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. టీ వాల్యూ కూడా ఉంది కదా. టీ వాల్యూ ఎంత, 298 కెల్విన్. టీ ఈజ్ ఈక్వల్ టు 298 కెల్విన్. సో డెల్టా హెచ్ -1860 ఇంటూ 10 క్యూబ్. ఎందుకు రాస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే డెల్టా ఎస్ సిస్టమ్ ఇది ఎంట్రోపీ చేంజ్ జౌల్స్లో ఉంది కాబట్టి, మైనస్ టీ 298 మైనస్ 550. సో -1860 ఇంటూ 10 క్యూబ్ మైనస్ 298 ఇంటూ 550 ఎంత, 0 0 0 5 8s are 40, 5 9s are 45 plus 4 49, 5 2s are 10 plus 4 14, 1490 0 0 9 13 6. So 163900. This is the value. Minus into minus ఏంటి ప్లస్. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, 1860 10 క్యూబ్ అంటే 0 0 0 ప్లస్ 163900. సో -186000 163900 0 0 10 minus 9 1 6 9 and 6. కరెక్ట్, అండ్ 1. సో ఎంత వచ్చింది, -1696100. సో ఇదేంటి టోటల్గా, దిస్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ వాల్యూ. డెల్టా జీ ఈజ్ నెగటివ్ కాబట్టి రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్, అది ఫిక్స్. ఇప్పుడు రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్, therefore రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. సో హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ వచ్చేసింది. స్పాంటేనియస్ అంటే ఈ రియాక్షన్ అన్నా ఉంటుంది, ఏ అన్నా ఉంటుంది, సి అన్నా ఉంటుంది. ఇప్పుడు మనం డెల్టా ఎస్ సరౌండింగ్స్ కనుక్కోవాలి.
డెల్టా ఎస్ కి ఫార్ములా ఏముందో అది రాస్తే సరిపోతుంది. డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ సరౌండింగ్స్ బై టెంపరేచర్. డెల్టా హెచ్ సరౌండింగ్స్ అంటే మనం డెల్టా హెచ్ వాల్యూ ఇది రాసుకోవచ్చు, -1860 ఇంటూ కిలోజౌల్ కాబట్టి 10³ బై టెంపరేచర్ 298. ఇది డెల్టా ఎస్ సరౌండింగ్స్. దీని వాల్యూ నియర్లీ 6241.6 జౌల్స్ వస్తుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ చేయాలి మనం. డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్. సో డెల్టా ఎస్ సిస్టమ్ ఎంత మనకి ఇచ్చారు అక్కడ, -550 కదా, ఇది కూడా మైనస్, ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఎంత 6241.6 జౌల్స్. సో ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేయాలి మనం. 6241,550. సో 1 14 minus 5 9, 11 minus 5 6 5 5691 అంటే 5691.6 అంటే 5692 ఉండాలి, పాజిటివ్ ఉండాలి, ప్లస్ 5692 జౌల్ మోల్ ఇన్వర్స్ స్పాంటేనియస్ అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో స్పాంటేనియస్ అని చెప్పడానికి డెల్టా జీ నెగటివ్ అని చూపించాలి. అలాగే డెల్టా ఎస్ సరౌండింగ్స్, డెల్టా ఎస్ ఫార్ములా ఇచ్చేసి డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ద రియాక్షన్ అట్ 25 degrees Celsius, ఏమిచ్చా రియాక్షన్ X2O4 liquid gives rise to 2XO2. Delta U and delta S has given. Delta U is equal to 2.1 kilocalories. అంటే 2.1 into 10³. సో 2100 calories. ఎందుకంటే డెల్టా ఎస్ క్యాలరీస్ ఇచ్చారు కాబట్టి డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు 20 calories per Kelvin. వాట్ ఈస్ ద డెల్టా జీ? డెల్టా జీ ఫార్ములా ఏంటి? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. దిస్ ఈస్ ద ఫార్ములా. కానీ మన దగ్గర డెల్టా హెచ్ లేదు, డెల్టా యూ ఉంది. మళ్ళీ డెల్టా హెచ్కి డెల్టా యూ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటది? డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్ టీ. ఓకే, ఫ్రమ్ దట్ ఈక్వేషన్ డెల్టా ఎన్ అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్. అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. గ్యాసెస్ రియాక్టెంట్స్ ఏం లేవు. 2 - 0 అంటే 2. డెల్టా ఎన్ వాల్యూ 2. డెల్టా యూ వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది 2100 క్యాలరీస్ ప్లస్ 2 ఇంటూ ఆర్ వాల్యూ క్యాలరీస్లో 2 కాబట్టి 2 ఇంటూ 298. సో 2100 ప్లస్ 4, 4 8s are 32, 4 9s are 36 plus 3 39, 4 2s are 8 plus 3 11. సో యాడ్ చేస్తే 2 9 2 3 3292. ఓకే, డెల్టా హెచ్ క్యాలరీస్. ఇప్పుడు డెల్టా జీ చేద్దాం. డెల్టా హెచ్ వాల్యూ వచ్చింది కాబట్టి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఎంత 3292 మైనస్ టీ ఎంత సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి 298 ఇంటూ డెల్టా ఎస్ ఎంత 20. సో 3292 మైనస్ 2 8s are 16, 0 0 రాసాం, 2 9s are 18 plus 1 19, 2 2s are 4 plus 5. So -5960, -5960, 3292, 10 minus 2 8, ఇక్కడ 15 minus 9 6, అలాగే 8 minus 2 6, 5 minus 3 2, so -2668 calories, that is equal to -2668, that is equal to -267 kilocalories. ఆప్షన్ ఏ. వెరీ సింపుల్. సో కొన్ని ఫార్ములాస్ అలా గుర్తుపెట్టుకుంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టు, ఐ మీన్ ప్రాబ్లమ్కి తగ్గట్టు మనం ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసి సింపుల్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. కొన్ని కాన్సెప్చువల్ ఉంటాయి, అవి చూసుకోండి. ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, స్పాంటేనియస్, నాన్ స్పాంటేనియస్ అట్లా. తర్వాత మనకి ఎక్కువ అడిగిన క్వశ్చన్లు ఎక్కడ డబ్ల్యూ రివర్సబుల్ అడిగారు, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, అది కూడా చూసుకోవాలి. తర్వాత డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా. వీటి మీద ఎక్కువ అడిగారు. అలాగే ఇంకొకటి థర్మోకెమిస్ట్రీ నుంచి అడిగారు.
అంటే ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్. అవి యూనిట్స్ అన్ని సరిగ్గా చూసుకొని జౌల్స్, కిలో జౌల్స్, క్యాలరీస్, కిలో క్యాలరీస్ చూసుకుంటే ఈజీగా చేసేయచ్చు. రైట్, ఆల్ ద బెస్ట్.